పేర్లు మార్చి ఏ మార్చిండ్రు చూసుకో, ఏ మార్చిండట చూసుకో, పేర్లు మార్చిండట. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కథలన్నీ పడ్డాడట మనోడు. ఎవరు? ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గురించిన సిట్ అంట, గుర్తించింది సిట్టు. ఇక నోట్ ఫైల్ ముందు పేజీల్లో మావోయిస్టుల పేర్లు అంట. నోట్ ఫైల్ ముందు పేజీలు అంట మావోయిస్టుల పేరు పెట్టినట్ట, తర్వాతి పేజీల్లో పొలిటికల్ లీడర్ల పేర్లు. ప్రముఖుల ఫోన్ నెంబర్లు మావోయిస్టు సానుభూతి పరుల లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు తీసుకున్నాడంట. రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ. రివ్యూ కమిటీ తర్వాత డిఓటీపీని ఎస్ఐబి బురిడి కొట్టించిందన్న మాజీ సిఎస్ శాంతికుమారి. వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు పక్కా ఆధారాలతో ముందుకెళ్తుందంట సెట్టు. మరి ఏడు దాకా వస్తుంది అనేది చూడాలి. నడవనైతే నడుస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పక్కా ప్లాన్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్కు అనుమతులు సంపాదించినట్లు తెలుస్తుంది. మావోయిస్టులు వారి సానుభూతి పరుల పేరుతో రివ్యూ కమిటీకి పంపించిన నోట్ ఫైల్లోనే మాయ చేసినట్లు తాజాగా సిట్ గుర్తించింది. ఇక రివ్యూ కమిటీతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ను కూడా ఎస్ఐబి బురిడి కొట్టించినట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు మాజీ సీఎస్ శాంతికుమారి మే నెలలో ఇచ్చిన స్టేట్మెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. రివ్యూ కమిటీ అప్రూవర్ కోసం తమ దగ్గరకు వచ్చిన నోట్ ఫైల్ లిస్టులో మొదటి 2 పేజీలు మావోయిస్టుల పేర్లు కాగా మిగతా పేజీల్లో పేర్లు మార్చి రివ్యూ కమిటీని తప్పుదో పట్టించారని చెప్పేసి సిట్కు ఆమె సమాచారం ఇచ్చిందంట. గతంలో సిఎస్గా పనిచేసింది కదా, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి శాంతికుమారి ఇవన్నీ వివరాలు ఇచ్చిందంట కొన్ని. ఆమె కూడా పరిశీలిస్తుంది. ఏంటంటే ఫస్ట్ పేజీలల్లా మరి ఎట్లా అని చెప్పేసి అనుకుంటే మావోయిస్టుల పేర్లు పెట్టినట, పుట్టినే మావోయిస్టుల పేర్లు పెట్టి ఆ తర్వాత పొలిటికల్ లీడర్ పేర్లు, అందరూ కూడా మావోయిస్టు సానుభూతి పరులు అని చెప్పేసి మొత్తం దారుణంగా మోసం చేసినట్ట మనోడు. నరరూప రాక్షసుడు కంటే ఇంకా అధ్వానం, ఇంకా అన్యాయం, ఇంకా దారుణమైనటువంటి మనిషి కూడా అనలేం మనం. వెస్ట్ ఫెలో. సుప్రీం బాస్ ఎవరు? అయితే ఆ రోజు సుప్రీం అన్నాడుగా, బీఆర్ఎస్ సుప్రీం చెప్పాడు, నాకు ఆయన చెప్తేనే నేను చేసిన అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నాడు. మరి సుప్రీం బాస్ ఎవరని చెప్పేసి ఒకటి జరుగుతుంది. నాడు రాధాకిషన్ రావు నోట సుప్రీం మాట, ఇవాళ ప్రభాకర్ రావు నోట బాస్ ముచ్చట ఆధారాలతో ప్రశ్నిస్తున్న సెట్. ఇక పూటకో మాట చెప్తున్న ప్రభాకర్ రావు మొదట్లో రూల్స్ ప్రకారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిండు, తర్వాత పై అధికారులు అనుమతితోనే అంటూ మరో మాట. ఇక తాజాగా ఇప్పుడేం చెప్తున్నట్ట, ఆధారాలు చూపెట్టడంతో బాస్ ఆదేశాలతో చేశామంటూ జవాబు చెప్తున్నట్ట. ఆ బాస్ ఎవరంటే కాకనే. ఆ బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్ ఉన్నదంట. ఇంకోరు బాసిగా కాకనే ఉంటాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.